ఇప్పుడే పొలం దగ్గరకి అయితే వచ్చేసాను. టైం వచ్చేసి కరెక్ట్‌గా 6 అనమాట. ఇంకా చీకటిగానే ఉంది చూడండి. ఇది వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి పుష్ అవుతుందన్నమాట. లైక్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా వరకు మన వీడియోస్ వేరే వాళ్ళకైతే పుష్ అవ్వడం అయితే జరుగుతాయి. అదే సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా పూలైతే కోసేద్దాం. ఎందుకంటే ఎక్కువగా మనము లేట్ చేసే కొద్దీ ఎండ అనేది ఫుల్ విపరీతంగా కొడుతుందన్నమాట డే బై డే. సో అందుకని లేట్ చేయకుండా మనమైతే పూలైతే స్టార్ట్ చేసేద్దాం కోయడము. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? నిన్న ఈ బిందు బాటిల్ ఒకటి, ఇంకొకటి లీటర్ బాటిల్ ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. వాటర్ నిన్న బోర్ నీళ్ళే. ఈరోజు వచ్చేసి 2 ఫిల్టర్ వాటర్లే. ఇది అదే, ఎందుకంటే 3 లీటర్లు అయినా కూడా నిన్న సరిపోలేదండి నాకు. సో ఈ బిందుది 2 లీటర్లు అనుకున్నా కూడా ఇది వచ్చేసి 2 లీటర్ హాఫ్. ఇది 2.5, ఇది 2. మేబీ నా బిందు కూడా 2.5 అనుకుంటా నాకు తెలిసి. ఇవి 2 అయితే మనకి ఆఫ్టర్నూన్ వరకు సరిపోతాయి. ఎందుకంటే నిన్న నాకు సరిపోలేదన్నమాట 3 లీటర్లు. అది పాయింట్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా పూలైతే కోసేద్దాము. మనం పూలు కొయ్యాలంటే ఖచ్చితంగా మనం చేతులతో కోసుకొని కవర్లో అయితే వేసుకోవడానికి అయితే కాదండి. ఎందుకంటే అసలు అది పాసిబుల్ కూడా కాదు నాకు తెలిసి. ఖచ్చితంగా నడుముకి ఈ వడిగుడ్డ బిగించాల్సిందే. మన 2 చేతులతో కోస్తున్నాం కదా, ఆ కోసినప్పుడు దీంట్లో వేసుకోవాల్సిందే. కొమ్మ అయితే ఇరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా బరగొడ్లు వచ్చి ఇట్లా తిని ఇట్లా కొమ్మలల్లా ఇరగొట్టుకుపోయినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ చెట్టు చిన్న చెట్టు ఉంది కదా, ఈ దావలోకి ఉన్న సార్లు చిన్న చెట్టు. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉండిందంటే అంత పెద్దగా ఉండింది. ఆ చెట్టు మాదిరిగా ఉండింది ఈ చెట్టు. బోర్ వేయాలని చెప్పేసి బోర్ వెహికల్ వచ్చిందన్నమాట లాస్ట్ ఇయర్. ఆ బోర్ వెహికల్ రావడం వల్ల ఇట్లా మనకు వచ్చినప్పుడు క్రాస్గా వస్తుంది కదా, వాళ్ళు ఏం చేసి ఆ బోర్ వెహికల్ వాళ్ళు ఏం చేసినారు, ఇట్లా క్రాస్గా రాకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడే కటింగ్ చేయడం వల్ల అట్లాంటిది ఒక పెద్ద చెట్టు ఇక్కడ నలిగిపోయింది, చనిపోయింది అనమాట. అది ఎన్ని రోజులైనా కానీ వస్తుంది, ఏదో ఒకటి తొక్కడము ఏదో ఒకటి పోవడము అట్లనే జరుగుతుంది దాన్ని పంచాయతీ అల్లా. నిన్న అంత నీట్గా కోసినా కూడా పూలు అక్కడక్కడే విచ్చిపోయినాయి చూడండి. చూడండి ఎంత నీట్గా కోసినాను నిన్న, కానీ అక్కడక్కడక్కడక్కడ విచ్చిపోయినాయి. అదే సరే అండి, ఇక లేట్ అయితే చేయకోకుండా పూలైతే కోయడం స్టార్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఉన్నంత మనకి ఎండ బొక్క పగలగొడుతుంది అన్నమాట. మనకి తలగా పగిలిపోతుంది నాకైతే ఎండ వల్ల. రబ్బర్ కూడా చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది చూడండి. ఉరుకుతుంది చూడండి. అట్లాంటి బరగొడ్లన్నీ వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తారంటే అవి వచ్చి ఇలా పొలాల మీద పడి పొలాలన్నీ తొక్కి నాశనం చేసి కొమ్మలల్లా ఇరగొట్టి అన్ని గబ్బులు ఎప్పి పెడతాయన్నమాట. చూస్తున్నారు కదా, అదో ఇది
మా నాన్న తోలినాడు, వాళ్ళ పొలంలో ఉంటే తోలినాడు. నేను ఇట్లా దావం పడితే వస్తుందిలే అనుకోయినా, అది అట్ట తిరిగింది, అట్ట తిరిగి అట్ట పోతుంది అది. టైం వచ్చేసి 7 అండి ఇప్పుడు. ఈరోజు అయితే మా పొలం పక్కన మునగ చెట్లు ఉన్నాయి కదా, మునగ తోట, ఆ తోటల్లా కొట్టేస్తున్నారండి. ఎందుకో మనకైతే తెలియదు. చూడండి, సగం కొట్టేశారు, ఇంకా సగం ఉంది అన్నమాట. గుత్తకు తీసుకున్న పొలంలో అయితే పూలు అయిపోయినాయండి. టైం వచ్చేసి 10:25. అన్నం అయితే తిందాము, ఆకలి వేసేస్తుంది. అన్నం తిని ఇంకా మన సొంత పొలంలో కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాము. పొద్దున 3 సేర్లు అయితే వేసి వచ్చాను గుత్తకు తీసుకున్న పొలంలో నేను. ఇప్పుడు వచ్చేసి ఇవి ఎన్ని అయితే చూద్దాము కాట పెట్టి. అర్ధ సేరు, ఒక 5 పాయింట్లు తక్కువ. కరెక్ట్ అర్ధ సేరు అండి. ఈరోజు మన గుత్తకు తీసుకున్న పొలంలో 3.5 సేర్లు అయినాయి. అది మ్యాటర్. నిన్నటి కాడికి సేరికినాయండి మన పొలంలో పూలు. అదేనమాట. ఇన్ని సామాన్లు పెట్టుకొని, ఈ 2 వాటర్ బాటిల్స్ పెట్టుకొని, మనము ఆ బైక్ ఉంది కదా, బండికి ఉన్న బ్యాగ్ అయితే సరిపోలేదు. అందుకని ఈ సంచి మేము లాస్ట్ ఇయర్ కుట్టించుకున్నాం అన్నమాట. మా జేజీ కుట్టించింది. ఇందులో క్యారీ బాక్సులు పెట్టుకొని ఆ బ్యాగ్లో వచ్చేసి వాటర్ బాటిల్స్ పెట్టుకొని అయితే వచ్చేసాను. అట్లా అయితేనే మనకి పాసిబుల్ అయ్యేది, లేకపోతే ఎక్కడంటే అక్కడ పడిపోతాయి అన్నమాట సామాన్లు. టైం వచ్చేసి 10:27 అన్నమాట. తొందరగా తినేసి పూలు అయితే కోసుకొని వెళ్ళిపోదాము. ఎందుకంటే ఎండ మామూలుగా లేదు, ఎండ గొప్పండి ఈరోజు. ఈరోజైతే మా పక్క పొలం వాళ్ళది వరిమడి ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, వరిమడి కోసేకైతే మిషన్ అయితే వస్తుంది. టైం వచ్చేసి 10:58 వస్తుంది. తిన్నాను, తిని అన్ని సర్ది పెట్టేసి ఈ ఒక్క బాటిలే ఉంది అన్నమాట. నేను 2 బాటిల్ తెచ్చుకున్నాను కదా, స్టార్టింగ్లో చూసింటే గుర్తుపట్టగలరు. ఒక బాటిల్ అయితే అయిపోయింది. ఈ ఒక్క బాటిల్ ఇంకా నేను కాపాడుకోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా వాటర్ ఉండాలి, దాని తర్వాత అన్నం కూడా ఉండాలి. నేనైతే అన్నానికి ఉండలేను, నా వల్ల కాదు.
తొందరగా కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదామండి. చాలా టైర్డ్గా ఉంది నాకు. అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఎన్ని అయితే అన్ని కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్లో వేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. మా వీడియోస్ ఎట్లా ఉంటాయి కామెంట్ చేయండి బా, ఓకేనా? పూలు అయితే కోసేది అయిపోయింది. టైం వచ్చేసి 1:30. టైం అయితే 1:30 అండి. నేను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కోసేసాను. ఈరోజు ఎండాకాలం కాబట్టి ఇంకా డైలీ ఎండ సాగు కొడుతూనే ఉంటుంది. ఇంకా ఎండ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సర్దుకొని పోవాలా నాకు తెలిసి. ఇంకా కాటా వేసి పూలు మార్కెట్లో వేసేసి ఇంటికైతే వెళ్ళిపోదాము. ఈరోజు మా పక్క పొలం వాళ్ళు అయితే మిషన్తో వరి అయితే కోపిస్తున్నారు. ఆల్రెడీ మీరు చూసింటారు. మా సైడు ఆల్మోస్ట్ చాలామంది మిషన్తోనే కోపిస్తారనమాట. సీడ్ వరి అయితే కొన్ని వరి కొంత మేరకు మనుషులతో కోపించి దాని తర్వాత దాన్ని కూడా మిషన్తోనే కోపిస్తారు ఆల్మోస్ట్. చెట్టు దగ్గరకు అయితే వచ్చేసాం. నాలుగు షేర్లు సాల్ 25 పాయింట్లు ఎక్స్ట్రానే ఉన్నాయి. ఆ 25 పాయింట్లు ఎక్స్ట్రా ఎందుకంటే మనం కాటా వేసిన తర్వాత అక్కడ కొన్ని ఎక్కొచ్చు తగ్గొచ్చు అనమాట. కొంత మేరకు ఎక్కువనే పెట్టుకొని పోవాలి ఖచ్చితంగా. చూసారు కదా, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కాటా వేసింది కదా, ఈ పూలని మార్కెట్లో వేసేసి ఇంటికైతే వెళ్ళిపోదాము లేట్ చేయకోకుండా. చాలా టైర్డ్గా ఉంది ఎండకి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.